నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా రాకపోవడమే ఈ రోజున ఒక దయనీయమైనటువంటి పరిస్థితులకు దారితీస్తూ ఉంది. ప్రధానంగా చూస్తే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా అనేటువంటిది ఒక ఎండమావిగా మారింది. ఈ మాటలు అన్నది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రిగా ఏదైతే చివరి అసెంబ్లీ సెషన్స్లో పాల్గొంటూ ఉన్నాడో ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశాన్ని ఈరోజు తెరపైకి తేవడం అనేటువంటిది రాజకీయంగా కూడా అనేక చర్చలకు దారితీస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ సమయంలో 5 ఏళ్లుగా ఏనాడు ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అసెంబ్లీలో ఈ ప్రత్యేక హోదా అనేటువంటి అంశాన్ని తీసుకురావడం ఏ విధంగా అర్థం చేసుకోవాలనేటువంటి అంశం మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే సార్. గడిచిన 5 ఏళ్లుగా చూస్తున్నాం, ఏనాడు కూడా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకి సంబంధించి ఎక్కడా ఏ చిన్న పోరాటం కానీ ఆఖరికి ఏది పార్లమెంట్లో రాజ్యసభలో వాళ్ళకి అంత బలం ఉన్నా కూడా ఎక్కడ ప్రస్తావించిన సందర్భాలు చూడలేదు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తను చివరిసారిగా ఏదైతే ముఖ్యమంత్రిగా అసెంబ్లీ సెషన్స్లో పాల్గొంటూ ఉన్నారో ఈ సందర్భంగా ప్రత్యేక హోదా ఒక ఎండమావిగా మారింది. దీనికి కారణం కూడా గత తెలుగుదేశం ప్రభుత్వం, ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలా అర్థం చేసుకోవాలి? మోసగాళ్ళకు మోసగాడు అనే సినిమా చూసావా? కృష్ణ ధార్ డెజర్ట్ ఎడారిలో అది గుర్తొచ్చింది. నువ్వు ఎండమావంటే ఎడారిలో నాగభూషణం కృష్ణ. ఎండమావి అంటే ఎడారిలోనే కదా కనపడేది. ఎండమావి అంటే ఏంటి? ఇప్పుడు మామూలుగా అక్కడికి వెళ్తే అక్కడ నీళ్లు ఉన్నట్టుగా కనపడతాయి, అక్కడికి వెళ్తే ఉండవు. వెళ్ళాలిగా. ఇప్పుడు ప్రత్యేక హోదా ఎండమావి అని నువ్వు అన్నావంటే హోదా దగ్గరికి వెళ్తే అక్కడ లేకపోతే అప్పుడు నువ్వు ఎండమావి అనొచ్చు. అసలు ఇతను హోదా కోసం చేసిన ప్రయత్నం ఏంటి? హోదాను అసలు ఇతను టచ్ చేశాడా? హోదా అనే మాట జగన్మోహన్ రెడ్డి నోట 56 నెలల్లో ఇదే మొదటిసారా? ఇంతకుముందు విన్నావా? ఇప్పుడు అసెంబ్లీ సెషన్స్ ఇప్పుడు ఇదే కొత్త కాదు. ఇప్పటికి ఇది 10వ సెషను ఇతని టైంలో. 10 సెషన్స్లో హోదా గురించి నోరు తెరవనాడు. 2 నెలల్లో ఎలక్షన్ వస్తుంటే ఇప్పుడు హోదా కోసం ఎందుకు నోరు తెరిచాడు? చెల్లి భయమా? షర్మిల ఫీవర్తో ఇవాళ ప్రత్యేక హోదా మీద నోరు తెరిచినట్టుగా మనకు కనపడుతోంది. షర్మిల ప్రత్యేక హోదాని భుజాన్ని వేసుకుంది. ఆమె గందరగోళం చేస్తుంది. నిన్న కూడా మొన్న ఇక్కడ చూసావు, ఢిల్లీ వెళ్ళి ఏపీ భవన్లో ఏదో దీక్ష కాసేపు కూర్చుంది. అన్న హోదా కోసం ఇంతకుముందు దీక్షలు చేసావు కదా, ఏం చేసావు ఆ హోదానో ఏదో అడిగింది. ఈ 56 నెలల్లో హోదా గురించి మోడీని అడిగావా లేదా? ఏదో నిలదీస్తోంది, తిడుతోంది, అందరినీ తిడుతోంది. ఏది షర్మిల ఒకళ్ళని తిడతలేదు, ఇతనికి మాత్రం ఆమె తిట్టిన తిట్లన్నీ ఉలిక్కి పడుతున్నాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. షర్మిల భయంతోనే నిన్న అసెంబ్లీలో ఇతను హోదా గురించి మాట్లాడినట్టుగా కనపడుతోంది. షర్మిలకి ఏదో ఇండికేషన్ పంపిస్తున్నట్టుగా ఉంది. నన్ను తిట్టబాకే తల్లి, తిడితే చంద్రబాబుని తిట్టు అని చెప్పి ఇతనే చంద్రబాబుని తిట్టడం బిగిన్ చేశాడు. హోదా పాపం నీది లేదా? ఇప్పుడు చంద్రబాబు మీదకి నువ్వు ఎలా తోస్తావు దీనిలో? ఇప్పుడు ఇంకా చెప్పాలంటే నీ ట్రాప్లో పడ్డాడు చంద్రబాబు. మోడీ భాషలో మనం మాట్లాడితే ప్రత్యేక హోదా కోసం జగన్మోహన్ రెడ్డి ఆ రోజు సవాల్ చేశాడు. ఏమని? చంద్రబాబు దమ్ము ఉంటే నువ్వు కేంద్ర మంత్రుల్ని రాజీనామా చేయించు, నేను నా 5-6 ఎంపీలని నేను రాజీనామా చేపిస్తాను, మొత్తం 25 మంది రాజీనామా చేద్దాం, హోదా ఎందుకు రాదనా? ఆ రోజు 48 గంటల దీక్షలు నీకు చూసావు, హోదా కోసం దీక్షలు. ఆ సవాల్కి స్పందించి మరి అసిస్టెన్స్కి ఒప్పుకున్నటువంటి చంద్రబాబు కూడా ఏది స్పెషల్ ప్యాకేజీకి అంగీకరించిన ఆయన కూడా కాదని ప్రజలు ఇది కోరుకుంటున్నారు అని చెప్పి ప్రజల అభిప్రాయాన్ని మన్నించి అతను ఏం చేశాడు? మంత్రులను వెనక్కి తీసుకున్నాడు. ఒక పార్టీ నీకు తెలుసు కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి 2 వెనక్కి పిలిపించడం అనేది ఇదే దేశ చరిత్రలో మొదటిసారి. చాలా తీవ్రమైనటువంటి నిర్ణయం చంద్రబాబు తీసుకున్నాడు అన్నమాట. మన సుజనా చౌదరి గారిని, అశోక్ గజపతి రాజు గారిని ఇమీడియట్గా రిజైన్ చేయమన్నాడు. వాళ్ళు కూడా మారు మాట్లాడకుండా రిజైన్ చేసి వచ్చేసారు. మరి అలా హోదా కోసం నిలబడిన పార్టీ తెలుగుదేశం. ఏంటి? మంత్రి పదవులు త్యాగం చేసిన పార్టీ. హోదా కోసం మీరు వైసీపీ ట్రాప్లో పడుతున్నారు, జగన్ ట్రాప్లో పడుతున్నారు బాబు అని మోడీ నెత్తినోరు కొట్టుకున్నా కాదని ప్రజల కోసం, రాష్ట్రం కోసం, హోదా కోసం నిలబడ్డందుకు చంద్రబాబుకు దక్కిందేంటి? నిన్న కూడా తిట్ల
జగన్మోహన్ రెడ్డి. అదే కదా మనం చూడాల్సింది, అనుకోవాల్సింది. నీ పరిస్థితి ఏంటి, నువ్వేం చేసావని అడుగుతోంది ఎవరు? నీ చెల్లి అడుగుతోంది. చొక్కా పట్టుకుని అన్నని చెల్లి నిలదీస్తుంటే చెల్లికి సమాధానం చెప్పకుండా దులపరుచుకుని నువ్వు పోయి చంద్రబాబు చొక్కా పట్టుకుంటావా? అదే ఇప్పుడు చంద్రబాబు కాదు నువ్వు అడగాల్సింది, నువ్వు చొక్కా పట్టుకోవాల్సింది దమ్ము ఉంటే మోడీని పట్టుకో. నీ చెల్లి పోయి పట్టుకుంటుంది. ఎవరు అసలు? షర్మిల నీ చొక్కా పట్టుకోవడానికైనా సిద్ధమే, మోడీ చొక్కా పట్టుకోవడానికైనా సిద్ధమే. తొడగొడుతోంది షర్మిల. షర్మిల భయంతో నువ్వు వణికిపోతా ఏం చేయాలో తెలియక మళ్ళా చంద్రబాబుని బూచిగా చూపించే ప్రయత్నం. చంద్రబాబు వల్ల హోదా రాలేదంటావు, చంద్రబాబు వల్ల రాష్ట్ర విభజన జరిగిందంటావు, అసమానంగా జరిగిందంటావు, ఆర్థిక లోటుకు అతనే కారణం అంటావు. నువ్వు ఇవ్వలేదా ఆ రోజు లెటర్? రాష్ట్ర విభజనకి ఆర్టికల్ 3 అనే గొడ్డలు ఇచ్చిందే నువ్వు. వాళ్ళకి తెలియదు అసలు ఆర్టికల్ 3 ద్వారా విభజన చేయొచ్చు అని. అంతకుముందు అసలు ఏ చర్చ జరగని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పెద్ద పండితుడు వెళ్ళి లెటర్ రాశాడు, విభజన చేయొచ్చు ఆర్టికల్ 3 ద్వారా అని చెప్పి. అతను లెటర్ రాస్తే ఆ లెటర్ తీసుకుపోయి ఇచ్చింది ఎవరు? మైసూరారెడ్డిని అడుగు, చెప్తాడు నీ భాగవతం అంతా. మైసూరారెడ్డి వీళ్ళందరూ వెళ్ళి ఇస్తే నువ్వు విభజన దోషివి, నువ్వు అసమాన విభజనకు కారణం నువ్వు, ప్రత్యేక హోదా రాకపోవటానికి కారణం నువ్వు. 25 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు ఉంచుతానన్నావే, ఇప్పుడు నీ మెడలు ఎందుకు వంగాయి అని చెప్పి ప్రజలు అడగటం కాదు, నీ చెల్లి అడుగుతోంది. గన్నవరం వచ్చినప్పుడు మోడీ గారు ప్రధానమంత్రి గన్నవరం వస్తే ఈయన ఏకంగా పాదాక్రాంతం అయ్యేటువంటి పరిస్థితులు పట్టుకున్నాడు కదా. అసలు ఎక్కడ మోడీ కనపడ్డా విజయసాయిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి నాకు పాదాభివందనం చేయకుండా వదులుతారా? ఎందుకంటే మరి వాళ్ళు అంత బెనిఫిట్ పొందారు. నీకు 381 వాయిదాలు ఎగ్గొట్టే అవకాశం ఎవరన్నా కల్పిస్తారా? ఏది 280 వాయిదాలు ఒక కేసులో, 256 వాయిదాలు ఇంకో కేసులో, ఓవరాల్గా 3300 పైచిలుకు వాయిదాలు ఎవరికన్నా పడ్డాయా ఇంతగా? సిబిఐ కేసులు, ఈడీ కేసుల దర్యాప్తు, వీటి కోసం నువ్వు ప్రత్యేక హోదాని బలిపెట్టి ఇప్పుడేదో కొత్తగా కథలు చెప్తానంటే ఎవరు నమ్ముతారు? ప్రజలు నమ్ముతారా? విశ్వసనీయత కోల్పోయాడు. ఇవాళ అతని విశ్వసనీయతని టార్గెట్ చేస్తోంది చెల్లి. చెల్లికి న్యాయం చేయలేనాడు, రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తాడు? తను అసెంబ్లీలో ఎన్ని కాక్ అండ్ బుల్ స్టోరీలు చెప్పినా ప్రజలు నమ్మటానికి సిద్ధంగా లేరు. చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నాడు, మళ్ళా బీజేపీతో తెలుగుదేశం పొత్తు పెట్టుకుంటోంది అనేసరికి తాడేపల్లిలో కూష్మాండాలు కదిలిపోతున్నాయి. అందుకని నిన్న మనాడు మళ్ళా హోదాని బయటికి తీశాడు. అంటే ఏంటి? రేపటి ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా మళ్ళా హోదా పైకి తీసి అటు బీజేపీ ఇటు తెలుగుదేశం పొత్తు కనుక పెట్టుకుంటే జనసేన ముగ్గురిని కూడా దీంతో టార్గెట్ చేద్దామన్న ఒక కుట్రకు మళ్ళా ఇతను నాంది పలికాడు. ప్రజలు జగన్ మాటల్ని నమ్మే పరిస్థితుల్లో లేరు, ఇతని కుట్రలకు బలిగాడానికి అంతకన్నా సిద్ధంగా లేరు. రైట్, ఇది చూస్తున్నాం కదా. ఒకవైపు షర్మిల భయం, ఇంకోవైపున తెలుగుదేశం జనసేనల పొత్తులో బీజేపీ కూడా పొడవబోతుందన్నటువంటి సమాచారం అందడంతో ఆ ప్రచారం ప్రారంభమైనప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డికి వెన్నులో వణుకు పుట్టుకుంది. కాబట్టి ఈ రోజున ఏదో ఒక రకంగా ఆ పొత్తును విచ్ఛిన్నం చేయొచ్చు అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో ఇప్పుడు మళ్ళీ ప్రజల్లో ఈ సెంటిమెంట్స్ రెచ్చగొట్టే విధంగా ప్రత్యేక హోదా అనేటువంటి అంశాన్ని అయితే ప్రస్తావించారు తప్పితే ఎక్కడ జగన్మోహన్ రెడ్డిలో అయితే మాత్రం చిత్తశుద్ధి ఉన్నట్లుగా ఈ అంశంలో ప్రత్యేక హోదా కానీ రాష్ట్ర ప్రయోజనాల మీద కానీ జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉన్నట్లయితే మాత్రం ఈ గడిచిన 5 ఏళ్ల పరిపాలనలో ఎక్కడా కనిపించలేదు అన్నటువంటి భావన అయితే కనుక సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్. నమస్తే.